మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంగ్ల సంవత్సరంలో గడిచిన 6 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 నెలలలో కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎవరికి కూడా సరైనటువంటి ఫలితాలు మాత్రం లేవు. ఖచ్చితంగా నేను చెప్తాను. మేషం నుండి మీనరాశి వరకు కూడా చాలామంది కూడా అతలాకుతలాలలో కూడా పడిపోయినటువంటి సందర్భాలు. అయితే రాబోయే 6 నెలలలో నేను చెప్పేటువంటి విషయాలు ముఖ్యంగా మేషరాశి అంటే ఏమిటి, వృషభ రాశి అంటే ఏమిటి, అన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఒక చిన్న మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ముఖ్యంగా ఒక 3 నుంచి 4 విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే మరి రాబోయే రోజులలో శనైశ్వరుడు కానీ, గురుగ్రహం కానీ, అదేవిధంగా కుజుడు, రాహుకేతువులు, ఇంకా శుక్రుడు మరి మీ యొక్క జాతకంలో ఏ విధమైనటువంటి కీ రోల్స్ను ప్లే చేస్తున్నాయో తెలుసుకోండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉద్యోగం, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం మొదలు పెట్టాలని లేదా ఉద్యోగ అవకాశాల కోసం కానీ, వ్యాపారం మొదలు పెట్టాలని కానీ, వ్యాపారంలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు కావచ్చును, లేదా వ్యాపారము విస్తరించేటువంటి క్రమాలలో తగు జాగ్రత్తలు, అదేవిధంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి, ఆదాయము, ఖర్చులకు సంబంధించి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు అయిపోతున్నాయి, ఈ ఈఎంఐల గోలేమిట్రా బాబు అనేటువంటి పరిస్థితులలో కానీ, పెట్టుబడులు, ఆస్తి కొనుగోలు, అదేవిధంగా కొంత ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చును, దాంపత్య జీవితంలో కొంత మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని అనుకునేటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొంత దెబ్బతిన్నవి మళ్ళీ కలవాలి, లేదా కోర్టు రిలేటెడ్ మా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, భూ సంబంధిత ఇబ్బందులలో మేము బాధలో ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి చక్కటి దేవాలయాలు, ఏ దేవాలయాలను సందర్శించుకుంటే బాగుంటుంది అని కానీ, మరి ఎలాంటి జపాలు చేసుకోవడం ద్వారా, ఏ గ్రహ జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం ద్వారా మీకు మీ యొక్క రాశిని బట్టి మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. రాబోయే 6 నెలలలో మీ జీవితంలో డబ్బు, ఉద్యోగము, కుటుంబ పరంగా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి అనేటువంటి విషయాలను కావచ్చును. అయితే మీరు ఈ యొక్క తప్పు కానీ లేదా కొంత అనవసరమైనటువంటి విషయాలు కావచ్చును, లేదా కొన్ని మీ యొక్క ఈగో ఫీలింగ్స్ వల్ల కావచ్చును, కొంత మీకు దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి కొన్ని రాశుల వారికి. అయితే మరి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి కూడా వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ, అంతర్దశలు అనేటువంటిది చాలా ముఖ్యం. గోచారము అనేటువంటిది, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు మారవు. సో ఇదే విషయంపై చాలా మంది కూడా గురుగారు మా వ్యక్తిగత జాతక రీత్యా మాకు గ్రహచారంలో ఏ విధమైనటువంటి దశ నడుస్తుంది, మరి మాకు ఉండేటువంటి ఈ యొక్క కోరికలు అంటే రావాల్సిన డబ్బు కానీ, దాంపత్య సుఖం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానం కావచ్చును, విదేశీ ప్రయత్నాలు కావచ్చును, ఉద్యోగం, మరి మీ జాతక రీత్యా మీరు ఎలాంటి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో కావచ్చును, ఇలాంటి అద్భుతమైనటువంటి డౌట్స్కు మీకు ఉండేటువంటి ఆ యొక్క బ్లాక్ ఏవిల్ అంటే దృష్టి దోషాన్ని విముక్తి చేసే విధంగా నేను మీకు అద్భుతమైనటువంటి సలహాలను అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కేటువంటి కాలం కానీ, ఉద్యోగము, ఆదాయము, మీ యొక్క గౌరవము పెరిగేటువంటి దిశగా, కొంచెం కోపము, అనవసరమైనటువంటి ఖర్చులను తక్కువ చేసుకునేటువంటి దిశగా మీరు ప్రయాణం చేయండి. మీ వెనకాల మీ బ్యాక్ బోన్గా నేను నిలబడతాను. సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని ఎప్పుడైతే మీరు నాతో చెక్ చేయించుకున్నారో, నేను మీ జీవితంలోకి ఎంటర్ కాకముందు, ఎంటర్ అయిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మార్పులు అయితే ఉండబోతున్నాయి. మరి రాబోయే
జూలై నుండి డిసెంబర్ వరకు కూడా మేషం నుండి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసి తప్పకుండా మంచి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి మేషరాశి, కర్కాటక రాశి వారికి గడిచిన 6 నెలలు, రాబోయే 6 నెలలు చాలా తేడాగా ఉండబోతుంది. 2022 ఆగస్టు నుండి కూడా మొన్నటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్చి వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్చి తర్వాత నుండి కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వివాహ ప్రయత్నాల, సంతాన ప్రయత్నాల అన్నింట కొన్ని విషయాలలో చూద్దాం. జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయాన్ని మీరు పరిచయం కాబోతున్నారు. ఈ యొక్క కర్కాటక రాశి వారు రాబోయే 6 నెలలలో గతంలో ఎదురైనటువంటి ఆటంకాలు తొలగి అదృష్టం మీ వైపు నడిచేటువంటి సమయం దగ్గర పడుతుందని చెప్పడం జరుగుతున్నది. అయితే ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ. ఇక ఉద్యోగంలో మీరు ప్రతిభకు మంచి గుర్తింపు లభించేటువంటి సమయం. ఉన్నతాధికారుల యొక్క సహకారం మీకు పెరగబోతున్నది. కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్ యోగం మీకు కనిపించబోతున్నది. ప్రభుత్వ, వైద్య, విద్య, సేవా రంగంలో ఉండేటువంటి వారికి మంచి పురోగతి గోచరిస్తున్నది. ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయినటువంటి పనులు కానీ, నిలిచిపోయినటువంటి ధనం కానీ, ఎవరికో డబ్బులు ఇచ్చాం తిరిగి వచ్చేటువంటి యోగం కనబడుతుంది. భూమి, ఇల్లు, వాహనము కొనుగోలు చేసేటువంటి యోగం కనబడుతూ ఉన్నది. ఖచ్చితంగా కూడా ఇంట్లో శుభవార్తలు కానీ, శుభకార్యాలు చేసేటువంటి యోగం ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం లభించేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే హా, హీ, హూ, హే అక్షరాలతో ఉంటారో మరి 2022, 23, 24, 25లో కొంతమేర అనారోగ్య సమస్యలు కానీ, ఏమైనా ఆపరేషన్స్ కానీ ఇలా ఎన్నో కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రం చాలా ఉన్నవి. అదేవిధంగా సంతానం విషయంలో శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. బంధువులతో పాత విభేదాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి మంచిగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరగబోతున్నది. మీరు చేసిన పనులకు ప్రశంసలు అందుతున్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒక టెన్షన్ పెరగడం కానీ, మానసిక ఆందోళన అనేటువంటిది ఉంటుంది. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం కొంత మంచిది కాదు. ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించండి. వ్యక్తిగత జాతక రీత్యా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. మీరు ఎప్పుడైతే నన్ను కలుస్తారో, నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు మీ జీవితం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరిగే పరిస్థితి ఉంది. అప్పులు తీసుకోవడం లేదా ఇతరులకు అప్పులు ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పులు మాత్రం ఎవరికి ఇవ్వండి. స్టమక్ రిలేటెడ్ కావచ్చును, చెస్ట్ రిలేటెడ్ కావచ్చును, కడుపు సంబంధిత కొంత ఇబ్బందులు రావచ్చును. జాగ్రత్తగా ఉండండి. ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. మీరు పడేటువంటి కష్టానికి తగిన విశ్రాంతి తీసుకోండి. అందరినీ గుడ్డిగా మాత్రం నమ్మకండి. కర్కాటక రాశి వారు ఆర్థిక విషయాల్లో, పత్రాల విషయాలలో జాగ్రత్తలు చాలా అవసరము. ప్రతి సోమవారము పరమేశ్వరునికి తప్పకుండా కూడా మీరు పంచామృతాలతో అభిషేకం చేయండి. ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు నెంబర్ 5లో జన్మిస్తారో వారు తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నెంబర్ 5, నెంబర్ 14, అదేవిధంగా 23లో జన్మించిన వారు ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా కొంత ఈశ్వరునికి పాలతో అభిషేకం ఇలా చేస్తూ ముందుకు వెళ్ళండి. కర్కాటక రాశి వారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఏదైతే ఉందో అది ఈ రాబోయే 6 నెలలలో ఎస్పెషల్లీ దసరా తర్వాత మీకు యోగంగా మారబోతుంది అనేటువంటి విషయాలను తెలుసుకోండి. సరైనటువంటి అడుగును మీరు వేస్తే విజయం మీదే. ఆ సరైనటువంటి అడుగే నేను. నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా మారుతుంది. ఆల్ ద బెస్ట్.